నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. భూ రీసర్వేలు అత్యంత పకడ్బందీగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరిగిన ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అక్రమాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. పరిశ్రమలకు భూములు కేటాయించే అంశంలో రైతులు కలెక్టర్తో సంప్రదించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కేటాయింపులు జరపాలని పేర్కొన్నారు. గృహ రుణాలకు అవసరమైన పొజిషన్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రాలు ఆలస్యం చేయకుండా సకాలంలో అందించాలని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సకాలంలో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అందజేయాలన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ఆ బౌండరీ సర్టిఫికేట్స్ పోలీస్ బౌండరీ ఇచ్చేసారు. దానికి ఎవరు కూడా మీడియాలో రకరకాల వార్తలు రాస్తారు. ఆత్మసాక్షి డబ్బులు తీసుకున్నారని రాస్తారు, లేకపోతే రాజకీయ వృత్తులతో రాశారంటారు. కానీ వాడు ఉంటున్నది వాస్తవం, వాడు మారింది వాస్తవం. ఆ ఇల్లుంటే మనం చేద్దాం. ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత సస్పెన్షన్ అనేది ఒక అవమానం. ఏదంటే తోటి తహసీల్దారులు అందరూ తీసుకుంటారు, తీసుకున్నా కానీ సస్పెండ్ అయితే లోకంలో ఇదంతా అవినీతి పరుడు దుర్మార్గుడు. జిల్లాలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు పటిష్టమైన చర్యలు చేపట్టి పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉందని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై ఎస్పీఆర్ దామోదర్, జెసి గోపాలకృష్ణతో కలిసి కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో 7 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. పరీక్ష ఉదయం, సాయంత్రం 2 విడతలుగా జరుగుతుందని అన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్య పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారని అన్నారు. 9 గంటల 45 నిమిషాల తర్వాత ఎవరిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని కలెక్టర్ అన్నారు. సాయంత్రం పరీక్షా కేంద్రానికి 1 గంట 30 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల లోపు అనుమతిస్తారని, 2 గంటల 45 నిమిషాల తర్వాత ఏ అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరని అన్నారు. ఎగ్జామినేషన్స్ జరగబోతుంది. దానికి మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో 7 వెన్యూస్ ఉన్నాయి. ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే ఫోర్నూన్ సెషన్ 10 నుంచి 12:30 వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2 3 o'clock నుంచి 5:30 PM వరకు ఉంది. సో దానికి ఎగ్జామ్కి అలౌ చేయడానికి 8:30 నుంచి 9:30 వరకు క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వెన్యూ. దానికి ఒక ఎక్స్ట్రా గ్రేస్ టైము 15 minutes. 9:45 AM. 9:45 తరువాత ఎవరు వస్తే వారిని అలౌ చేయము. సో మ్యాక్సిమం 9:45 వరకు టైం. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద వెన్యూ బై 9:30. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ 1:30 నుంచి 2:30 వరకు అలౌ చేస్తాము. గ్రేస్ టైం 15 minutes. 2:45 మ్యాక్సిమం. ఆ తర్వాత గేట్ క్లోజ్ చేసేస్తాము. సో ఆ తర్వాత ఎవరు వచ్చినాక అలౌ చేయము. ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము. సో ఆల్ ద క్యాండిడేట్స్ టైం పాటించండి. మన జిల్లాలో 7 వెన్యూస్ ఉన్నాయి. మనకు కేటాయించిన క్యాండిడేట్ స్ట్రెంత్ 4544. సో ఇక్కడ సెన్సిటివ్ వెన్యూస్ అనేది ఏం లేదు. సో 7 వెన్యూస్ చెప్తున్నాను. క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 2nd శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్, 3rd హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒంగోల్, 4th రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ కాలేజ్లోనే 2 సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అక్కడ ఆ కాలేజ్లో కూడా 2 సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు హాల్ టికెట్తో పాటు ఇచ్చి ఉంటారు. బట్ మరొకసారి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్, మీరు అందరూ కూడా మీకు ఇచ్చిన హాల్ టికెట్ ప్లస్ ఒక ఒరిజినల్ ఫోటో ఐడి, అదేంటంటే పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్. సో అపార్ట్ ఫ్రమ్ హాల్ టికెట్ 1 ఒరిజినల్ ఫోటో ఐడి ఏదైతే ఇప్పుడు చెప్పామో అది తీసుకుని రావాలి.
మీకు ముందే చెప్పినట్టు ఏదైతే టైం చెప్పాము 8:30 నుంచి 9:30 లోపల రావాలి. ఎందుకంటే అక్కడ ఫ్రిస్కింగ్ ఉంటుంది. అన్ని 7 వెన్యూస్లో కూడా మెటల్ డిటెక్టర్స్ పెడతాము. ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో టైంకు వచ్చేసేయండి. అదేవిధంగా మెన్కు విమెన్కు సెపరేట్ ఫ్రిస్కింగ్కి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఎవరైనా క్యాండిడేట్స్ ఏదైనా మాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయితే వారు పూర్తిగా ఎగ్జామ్ నుంచి డీబార్ చేయబడతారు. సో కానీ అదేవిధంగా వారిపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి అందరు క్యాండిడేట్స్ కూడా చాలా ప్రిపేర్ చేసి రండి. ఎవరు కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేస్తామనే ఉద్దేశంతో ఉండకండి. బికాస్ ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. లోపల చాలా మానిటరింగ్ స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైనా ఎగ్జామ్ రిలేటెడ్ కొద్దిగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే, అంటే కొన్ని మామూలుగా ఎగ్జామ్ టైంలో వస్తాయి ఫేక్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అది ఇది అని, ఏదైనా ఫాల్స్ న్యూస్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. సో ఈ సందర్భంగా మీడియా వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా ఒకవేళ అటువంటి న్యూస్ వస్తే ప్లీజ్ వెరిఫై ద జెన్యూనిటీ ఆఫ్ ద న్యూస్ ఆర్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది బిఫోర్ స్ప్రెడ్డింగ్ ఇట్ అక్రాస్ ఒక్కసారి అది వెరిఫై చేయండి. ఇక్కడ కంట్రోల్ రూమ్ వేసి ఉన్నాము. కంట్రోల్ రూమ్ నంబర్ 8801118046. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసి తర్వాత అది చెప్పండి బిఫోర్ స్ప్రెడ్డింగ్ ద న్యూస్. ఎవరైనా ఫేక్ న్యూస్ మాత్రం దీని రిలేటెడ్ ఎగ్జామ్ రిలేటెడ్ సర్క్యులేట్ చేస్తే డెఫినెట్గా సీరియస్ యాక్షన్స్ విల్ టేక్, క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము. జిల్లా వ్యాప్తంగా 4544 మంది పరీక్షలు రాస్తున్నారని, ప్రతి అభ్యర్థి హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు ఏదో ఒకటి తమ వెంట తీసుకురావాలని అన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని తెలిపారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు నిర్దిష్టంగా తనిఖీలు చేసిన తర్వాతనే అభ్యర్థులను లోపలకు అనుమతిస్తామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. రైల్వే, బస్ స్టేషన్లో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వాహనాలు వసతి కూడా కల్పిస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామని, ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నీ కూడా చెప్పారు. దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి స్టూడెంట్స్కి కానివ్వండి, కొందరికి సూచనలు, కొందరికి సలహాలు కూడా ఏంటంటే, ఆ రోజు రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లో కూడా పోలీస్ హెల్ప్ డెస్క్లు పెడతాం. వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉంటే మార్నింగ్ అక్కడ గైడ్ చేస్తాం ఎలా వెళ్ళాలని. అలాగే కొన్ని వీలుంటే వెహికల్స్ కూడా ఎమర్జెన్సీలో కూడా అరేంజ్ చేస్తాం ఆ టైం లోపల చేరడానికి. అలాగే 200-300 మీటర్స్ లోపల ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి, ఇంటర్నెట్ సెంటర్స్ కానివ్వండి నాట్ అలౌడ్, ఇంక్లూడింగ్ లోపల స్కూల్స్లో కూడా, ఆ కాలేజెస్లో కూడా అలౌ చేయట్లేదు. అలాగే ఫ్రిస్కింగ్ అంతా ఉంటుంది. నో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎనీ ఫామ్, మామూలు రెగ్యులర్ వాచ్ తప్ప ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా లోపలికి మేము అలౌ చేయం. అంతా ఫ్రిస్కింగ్ అని అన్నీ ఉంటుంది. అలాగే 144 సెక్షన్ ఉంటుంది ఎవరు కూడా. అలాగే డ్రోన్స్ ద్వారా వీ విల్ మానిటర్ త్రూ ద డ్రోన్స్ ఆల్సో. ఎవరన్నా అసాంఘిక శక్తులు ఈ గ్రూప్ 2 మీద కూడా కొంతమంది వదంతులు ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో కొంత బ్యాడ్గా వాళ్ళు ఇచ్చేశారు. బట్ హైకోర్ట్ హ్యాస్ రిజెక్టెడ్ దట్ ప్లీ ఆల్సో. సో దెర్ ఈజ్ నో ఎనీ డౌట్ ఆన్ దట్ రిగార్డింగ్. సో ఏదైతే పేపర్ లీక్ అయింది అలాంటివి ఎవరన్నా ఫేక్ న్యూస్ ఎవరన్నా ఏ మీడియా కానీ ఎవరన్నా కానీ చేసినా కూడా క్లియర్గా మేము వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా దీన్ని కానీ ఫేక్ న్యూస్ని కానీ ప్రచారం చేస్తే ఎవరైనా సరే, వ్యక్తులైనా కానివ్వండి, ఇండివిజువల్స్ అయినా వాట్సాప్ ద్వారా ఎవరైనా సరే, ఏ యూట్యూబ్ ఛానల్, ఎనీ ఛానల్, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేసేది అందరూ ఏంటంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఇక్కడ ఎవరు స్టోర్ చేసుకునేటువంటి రిసెప్షన్ ఏముండో వాళ్ళు బయటే వదిలేసి వస్తే సో చాలా వరకు సేఫ్గా ఉంటుందండి. సో దీస్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అలాగే పేపరు అదంతా కూడా వీ విల్ టేక్ కేర్ గార్డ్ అండ్ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత టిల్ ద ఎగ్జామినేషన్ ఇస్ క్లోజ్ వాళ్ళు లోపలే కూర్చోవాలి, బయట వచ్చి లాయిటరింగ్ చేయడానికి లేదు. టైం ఎంత టైం ఇచ్చారో అంత టైం లోపలే ఉండాలి వాళ్ళు. సో దీస్ ఆర్
సజెషన్స్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సాయాన్ని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పంపిణీ చేశారు. మద్దిరాలపాడు, నాగులుపలపాడు, చదలవాడ, పోతవరం, విడమానూరు గ్రామాలకు చెందిన 14 మందికి 7,51,426 రూపాయల సాయం విడుదలైంది. ఎమ్మెల్యే ఆయా గ్రామాలకు వెళ్లి స్వయంగా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, షేక్ ఖాజావలి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మారెళ్ల వెంకట శేషయ్య, స్వర్ణ, అనురాధ, నాయకులు లక్ష్మీ వరప్రసాద్, పున్నారావు, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. నగర పరిధిలోని 9వ డివిజన్లో గల పులి వెంకటరెడ్డి కాలనీ దగ్గర నుంచి ఆర్ఎన్బి రోడ్డు వెంట ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. గతంలోనే ఆక్రమణదారులకు నోటీసులు అందజేశారు. రెవెన్యూ, పోలీస్, ఆర్ఎన్బి, మున్సిపల్ అధికారులు సమిష్టిగా రోడ్డు వెంట ఆక్రమణలను జేసీలతో తొలగించారు. ఒంగోలు కొత్తపట్నం రహదారి వెంట రోడ్డు ఆక్రమణలకు గురి కావడంతో చిన్నపాటి వర్షానికి కూడా వర్షపు నీరు రోడ్డుపై నిలవడంతో నిత్యం ఈ ప్రాంతం గుండా ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు జర్నలిస్టు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ గృహకల్ప కాలనీల్లో మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. వీటన్నింటినీ తొలగించేందుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దృష్టి సారించారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే మురుగునీటి సమస్యతో పాటు రోడ్డు వెంట వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులతో ప్రత్యేకంగా నిధులు కేటాయించి డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని ఇప్పటికే ఆదేశించడం జరిగింది. దీంతో మున్సిపల్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టే క్రమంలో ఆక్రమణల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనలతో పట్టణంలో వేగంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనేటువంటి ఉద్దేశంతో వారు సూచించినట్లుగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అనేక చోట్ల ఎంక్రోచ్మెంట్ రిమూవర్స్ చేసి అక్కడ రోడ్లు, డ్రైన్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. సో వాటి వల్ల చాలా ప్రజా జీవనానికి, తర్వాత ట్రాఫిక్ చాలా అనుకూలంగా ఉండే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో మొదట మేము కొత్తపట్నం బస్టాండ్ దగ్గర చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తీసేసి 9 లక్షల రూపాయలతో కొత్తపట్నం బస్టాండు మరి సిమెంట్ రోడ్డు వేశాము. చాలా సౌకర్యంగా ఈరోజు అక్కడ ఆర్టీసీ బస్సులు నిలుపుదల కావటము, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉంది. రెండవది ఎస్పీ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో అక్కడ కూడా వర్షం వస్తే దాదాపుగా 1.5 అడుగులు 2 అడుగుల వాటర్ రోడ్డుపై నిలబడుతుంది. సో దానికి కారణం సరైనటువంటి డ్రైనేజ్కి, రోడ్డుకి కనెక్టివిటీ సరిగా లేదు కాబట్టి గౌరవనీయులు ఎస్పీ గారితో కూడా మాట్లాడాము. సో వారు ప్రజా సౌకర్యం కోసము పెట్రోల్ బంక్ దగ్గర మళ్ళీ కొత్తగా మరమ్మతులు చేపట్టడానికి ఒక 20 lakhsతో మేము అంటే ఒక 10 లక్షలు డ్రైన్కి, ఒక 10 లక్షలు రోడ్డుకి ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. అది కూడా నెక్స్ట్ వీక్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే మూడవది మనకు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర చాలా అసౌకర్యంగా బస్సులు బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అక్కడ దాదాపుగా 15 అడుగుల రోడ్డు విస్తరణ, నూతన డ్రైన్ కూడా. సో ఆ డ్రైన్ పూర్తిగా వెనక్కి వేసేసి మరి దాదాపు అక్కడ కూడా 24 లక్షల రూపాయలతో రోడ్డు, డ్రైను ఏర్పాటు చేశాం. అక్కడ నుంచి చాలా దూరం నెక్స్ట్ రోడ్డు వచ్చేంత వరకు కూడా నూతనంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం పూర్తయింది. ప్రజెంట్ క్యూరింగ్ జరుగుతూ ఉంది. కొత్తపట్నం బస్టాండ్ నుంచి కొత్తపట్నం వెళ్లే మార్గంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో 2 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీ ఏర్పాటు చేసేందుకు ఆక్రమణలను తొలగించడం జరిగిందని కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు.
కొప్పలు రోడ్లో వర్షాలు పడిన సమయంలో రోడ్లపై నీరు నిలబడడంతో పాటుగా ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచనలతో 2 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి డ్రైనేజీ నిర్మించి ఆ ప్రాంతంలో ఎలాంటి హౌస్ లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. కొప్పోలు రోడ్లు R&B రెవెన్యూ పోలీసు నగరపాలక సంస్థ సమన్వయంతో ఆక్రమణలను తొలగించడం జరిగిందన్నారు. రోడ్డు వైడనింగ్ అంతా జనరల్ ఫండే. అట్లాగే మనకు కొత్త మార్కెట్ రోడ్డు చాలా ఏళ్ళుగా 25 ఏళ్లకు పైగా కొత్త మార్కెట్ రోడ్డు ఒకటి అపరిష్కృతంగా ఉన్నటువంటి దాన్ని అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని తొలగించి అక్కడ కొత్తగా 20 లక్షలతో రోడ్డు వేస్తున్నాం. అట్లాగే డివైడర్ కూడా పెండింగ్ ఉంది, దానికి ఒక 10 లక్షలు కేటాయించాము. ఆ పనులు కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. సో దాంతో కొత్త పట్నం బస్టాండ్ ఏదైతే ఈ మెయిన్ రోడ్ ఉందో ఆ మార్కెట్లోకి వెళ్ళేటువంటి రోడ్డు డివైడర్ రావడం వల్ల చాలా సౌకర్యంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కార్లన్నీ కూడా మేము తొలగించి వాళ్ళకి వేరే చోటుకి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అట్లాగే కొప్పోల్ రోడ్లో మరి చాలా ఏళ్ల నుంచి డ్రైన్ వాటర్ అంతా రోడ్డుపైకి రావటము, చాలా యాక్సిడెంట్ జరగడం ఇవన్నీ చూస్తున్నాం. కారణం అక్కడ దాదాపు 40 పైగా ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి. ఈరోజు అక్కడ ఎంక్రోచ్మెంట్లు తీయడం మేము ప్రారంభించాము. అది R&B రోడ్డు. R&B వారు సహాయం కోరితే మా వాళ్ళు కూడా వెళ్ళారు. అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ 3 డిపార్ట్మెంట్ కలిసి అక్కడ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేస్తున్నాము. ఆ ఎంక్రోచ్మెంట్ అయిన వెంటనే అక్కడ 15th ఫైనాన్స్ నిధులతో దాదాపు 2 కోట్ల రూపాయలతో ఆ కొప్పోలు రోడ్డు చాలా విస్తారమైనటువంటి రోడ్డు అది. ఆ రోడ్డు వైపునంతా కూడా మేము 2 కోట్లతో కొత్త డ్రైన్ ఒకటి నిర్మించబోతున్నాం. ఇంకా ఎన్క్యాప్ నిధులు దాదాపు 4 కోట్ల రూపాయలతో ఎన్క్యాప్ నిధులు వచ్చాయి. రీసెంట్గా గౌరవ శాసనసభ్యుల వారి చేత దానికి శంకుస్థాపన కూడా చేశాం. 2 కోట్లతో భాగ్యనగర్ 2వ లైన్ రోడ్డు కూడా సీసీ రోడ్డు వేస్తున్నాము. ఇంకా గ్రీనరీకి ఇలాంటి వాటికి మిగిలిన 2 కోట్ల 10 లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం. ఇంకా 15th ఫైనాన్స్ కూడా దాదాపుగా 4 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. వాటికి డివైడర్సు, తర్వాత సీసీ రోడ్లు, అట్లాగే డ్రైన్లు ఇవన్నీ కూడా ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా చేపట్టబోతున్నాం. అలాగే మనకు వనుడా నుంచి కూడా మనకు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఒక 13 కోట్ల రూపాయలతో మనకు సీసీ రోడ్లు, డ్రైన్లు, ప్రజా సౌకర్యం కోసం ఎక్కడైతే మంచినీటి పైప్ లైన్ కావాలో ఇవన్నీ ఈ 3 పనులు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్గా వారు వీసీగా ఉన్నారు కాబట్టి వైస్ చైర్మన్గా వారి ద్వారా 13 కోట్ల పనులు త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇవి మనకు ప్రస్తుతం మేము చేపడుతున్నటువంటి. పాడి రైతులు ఆర్థికంగా పరిపుష్టి కావాలంటే గేదె ఈనిన 3 మాసాలకు తిరిగి కట్టిస్తేనే మంచి ఆదాయం సమకూరుతుందని, ఆ దిశగా రైతులందరూ ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని లబ్ధి పొందాలని ఏపీఎల్డీఏ సీఈఓ మరిపూడి శ్రీనివాసరావు తెలిపారు. కొత్తపట్నం మండలం అల్లూరులో ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం, దేశీయ మేలుజాతి లేగదూడల ప్రదర్శనను నిర్వహించారు. ముందుగా ఆవులను పూజించి వైద్య శిబిరాన్ని గ్రామానికి చెందిన రైతు గోళ్లమూడి కృష్ణారెడ్డితో సీఈఓ శ్రీనివాసరావు, జేడి బేబీరాణిలు ప్రారంభింప చేయించారు. అనంతరం లేగదూడల ప్రదర్శనను సీఈఓ శ్రీనివాసరావు ప్రారంభించారు. గర్భధారణ చేయటం వల్ల కట్టుదల నిలుస్తుందా లేదా, తిరిగి మరలా చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అని రైతుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పాల దిగుబడి ఎలా ఉంది, ధరలు ఎలా ఉన్నాయి, పశుదాణ వినియోగం తదితర అంశాలపై రైతుల నుండి వివరాలను రాబట్టారు. ప్రతి దూడ తెచ్చిన ప్రతి రైతుకు కూడా ఒక గిఫ్ట్గా ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో వాళ్ళ దూడలు బాగా పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళ గిఫ్టులతో కూడా ఇవ్వటం జరుగుతుంది. గిఫ్టులతో పాటుగా వాళ్ళకి బలానికి కావాల్సినటువంటి లివర్ టానిక్లు, సంజీవని అనే మందు, మినరల్ మిక్చరు, అలానే ఇది మా సొంత గ్రామము. ఈ గ్రామంలోనే నేను పుట్టి పెరిగాను. సో మా గ్రామంలో ఏంటంటే పచ్చి మేత ఎక్కువగా ఉండదు కాబట్టి రైతులకి ఈ దానా అలవాటు చేయాలనే ఉద్దేశంతో మార్కెట్ వారితో మాట్లాడి ప్రత్యేకంగా ఈ రైతుల్లో ఈ పశుదానాన్ని అలవాటు చేయడం ఉద్దేశంతో ఈరోజు ఉచితంగా దూడ తెచ్చిన ప్రతి ఒక్కరికి సుమారు 25 కేజీల దానాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. సో రైతులందరూ కూడా ఈ దానాన్ని ఉపయోగించుకొని దానా యొక్క ఫలితాలని చూసి
తద్వారా పాల ఉత్పత్తి ఎక్కువ పెంచుకుంటారని చెప్పని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒట్టిపోయిన పశువులన్నిటికి కూడా క్షుణ్ణంగా నిపుణులైనటువంటి పశు వైద్యాధికారులు అందరూ ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళు పరీక్షించి ఉచితంగానే మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మందులు ఇవ్వడంతో పాటుగా ఆ ట్రీట్మెంట్ అయిన దాకా ఆ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా మనం కంపెనీలతో మాట్లాడి మందులు కూడా తర్వాత ఈ కార్యక్రమం తర్వాత కూడా ఇవాళ చాలా ఉపయోగకరమైన మెగా గైనిక్ క్యాంపు అల్లూరులో జరపడం చాలా సంతోషకరంగా ఉంది. మా గౌరవ CEO గారు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా వరకు మందులు సార్ ఇందాక చెప్పిన విధంగా 1,10,000 వరకు ఫీడ్ అయితేమి మందులు అయితేమి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ లేగదూడలకి అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పుట్టిన లేగదూడలకి అందాల పోటీ నిర్వహించి వాళ్ళు ఎట్లా ఇప్పుడు కూడా క్రమం తప్పకుండా డీవార్మింగ్ వేయించుకోవడం అయితేమి నుర్రుపాలు తాపించడం అయితేమి అవన్నీ క్రమబద్ధకంగా చేసి అందంగా తయారు చేసిన దూడలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్తో పాటు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క దూడకి ఎంకరేజ్మెంట్గా అన్నిటికీ కూడా ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయండి. అంతేకాకుండా ముఖ్యంగా తిరగకడటం, ఎదకు రాకపోవడము, ఈడ్చుకుపోవడము అటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి ప్రతి ఒక్క గేదెను కూడా ఈ క్యాంపుకు తీసుకొని వచ్చి ఇందులో చాలామంది నిపుణులైనటువంటి డాక్టర్లు పరీక్షించి దానికి ఉచితంగా మందులు. ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు 10వ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు జిల్లా యంత్రాంగం పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఎస్పీ AR దామోదర్, జేసీ గోపాలకృష్ణ ఇతర అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే 20వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8:30 పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు. పరీక్షలు 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాల్లో 42,439 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. 67 పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కూడా స్మార్ట్ ఫోన్లు అనుమతించబోమన్నారు. హాల్ టికెట్లను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఏదైనా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని విద్యార్థులను ఇబ్బంది పెడితే అలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినా సహకరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయన్నారు. ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు మార్చి 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 9 నుంచి 12 గంటల వరకు, ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలపై దృష్టి సారించామన్నారు. సమావేశంలో DRO చినవోబులేసు, RIO సైమన్ విక్టర్, DEO కిరణ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. సో దీంట్లో మనకు ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అది కూడా మార్చ్ 17 నుంచి మార్చ్ 28 వరకు విత్ రెస్పెక్ట్ టు SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఇంటర్ కూడా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అది మార్చ్ 3 ఆన్వర్డ్స్ మార్చ్ 15 దాకా జరుగుతాయి. సో ఇంటర్మీడియట్కి ఎగ్జామ్ టైమింగ్ 9 నుంచి 12 noon వరకు, SSCకి ఎగ్జామినేషన్స్ టైమింగ్ 9:30 నుంచి 12:45 వరకు. సో మిగతా అన్ని అరేంజ్మెంట్స్ సేమ్ ఫర్ SSC examinations also. Total candidates for SSC examinations 29,602. Open school la SSCకి 1,564. Intermediate la open school la appear avబోతున్న వారు 4,175 స్టూడెంట్స్. ఇన్ని కామన్ టైమింగ్స్ చెప్పడం అంతే. ఈరోజు ఇదన్నీ సెక్యూరిటీ కానీ ప్రతిదీ కామన్ ఏ ఎగ్జామ్కైనా. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు నరేష్ ను అవమానించిన టీడీపీ ఉద్యోగి బాలాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక రాష్ట్ర కన్వీనర్ నాదెండ్ల రాఘవ డిమాండ్ చేశారు. ఒంగోలులోని రాఘవాచార్య వీధిలోని సంఘ కార్యాలయంలో ఏపీ నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక, ఒంగోలు పట్టణ క్షౌరశాలల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
నాయ బ్రాహ్మణ ఐక్యత, నాయ బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి నాయ బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి నాయ బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి నాయ బ్రాహ్మణ ఐక్యత. నరేషాన్ని అవమానించిన ఉద్యోగిని తొలగించాలి, సస్పెండ్ చేయాలి. నరేషాన్ని అవమానించిన బాలాజీ అనే ఉద్యోగిని సస్పెండ్ చేయాలి. నరేష్ గారిని అవమానించిన బాలాజీ అనే ఉద్యోగిని వెంటనే సస్పెండ్ చేయాలి. తిరుమల కొండ మీద మా నాయ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి శ్రీ నరేష్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు. ఆయనకు సంబంధించినటువంటి విఐపి బ్రేక్ దర్శనంలో సారు దర్శనానంతరం బయటకు వస్తుండగా మహాద్వారం వెలుపల అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఎంప్లాయ్ బాలాజీ గారు ఆయన్ని అడ్డుకొని దూషించడం జరిగింది. దానిలో భాగంగా గత 2 రోజుల నుంచి ఈ ఎవరైతే ఉన్నారో ఈ తిరుమల కొండ మీద ఉద్యోగస్తులు ఈ యొక్క పాలక మండలి సభ్యులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గందరగోళం చేస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. వాస్తవంగా ఏమి జరిగింది అనేది ఇప్పటికి కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారు వీడియోని రిలీజ్ చేయకుండా బాలాజీ గారిని దూషించినటువంటి వీడియోని ఒక్కటనే వదిలి నరేష్ గారిని దోషిగా చూపిస్తున్నారు. దీన్ని మా యొక్క నాయ బ్రాహ్మణ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు స్వామివారికి సేవ చేసే విషయంలో మేము వాయిద్య రంగంలో కానీ అదేవిధంగా తలనాల విషయంలో కానీ అనేక విధాలుగా సేవ చేస్తూ మేము ఆ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామికి విశేషమైనటువంటి సేవ చేస్తున్నాము. కానీ గత కొంతకాలంగా మమ్మల్ని మా యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ కొందరు తిరుమల తిరుపతి ఉద్యోగస్తులు మా వాళ్ళు ఎవరైతే తలనాల దగ్గర ఉంటారో అక్కడ సీసీ కెమెరాలు పెట్టేసి వాళ్ళని చెకింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయినను అప్పటి పాలక మండలి కానీ ఆ రోజున అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ ఎవరు స్పందించకపోగా మా వాళ్ళని నిర్లక్ష్యంగా చిన్న చూపు చూస్తూ ఈరోజు మరీ దారుణంగా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము మద్దతు తెలుపుతున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏదైనా సరే మా నాయ బ్రాహ్మణుల విషయంలో కనుక ఏదైనా ఇబ్బంది జరిగితే మేము యావత్ రాష్ట్రం మొత్తం కూడా దీన్ని తీవ్రంగా నిరసించేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైనా సరే మేము దీన్ని మాత్రం ఖండిస్తామని తీవ్రంగా హెచ్చరిస్తూ ఎవరైతే ఈ యొక్క అవమానానికి గురి చేశారో ఆ యొక్క ఉద్యోగస్తులందరూ కూడా మా నరేష్ గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పేసి ఈ యొక్క ఏదైతే అనుకుంటున్నారో మీ యొక్క ఉద్దేశాలని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ మీరు రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తిరుపతిలో మా నాయ బ్రాహ్మణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ అదేవిధంగా ధర్నాలు ఏర్పాటు చేసి మీ యొక్క ఏదైతే మీరు కనుక ఈ యొక్క అవమానపరిచే విధానం ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా కమ్యూనిటీకి గత ప్రభుత్వం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలిలో చోటు కల్పించడం చాలా హర్షణీయము. గత ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఈ వచ్చిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా మా కమ్యూనిటీ తరపున ఒకరికి బదులు ఇద్దరికి అవకాశం కల్పించింది కాబట్టి ఆ కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలతో పాటు గత 3 రోజుల క్రితము మా యొక్క పాలక మండలి మా కులము తరపున ఎన్నికైన పాలక మండలి సభ్యులైన నరేష్ గారిని చిన్న ఉద్యోగి బాలాజీ సింగ్ తను పలానా అనే వారి యొక్క అటెండర్ చెప్పినా కానీ నువ్వు ఎవరైనా సరే నేను నిన్ను గౌరవించేది లేదు అని చెప్పి ఆయన్ని దూషించడము జరిగింది. ఆ దూషించిన క్రమంలో మా నరేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఆ రిలీజ్ చేసిన వీడియోలో మా నరేష్ గారు మాట్లాడిన మాటలే కనపడుతున్నాయి కానీ అవతల ఆ చిరు ఉద్యోగి ఒక సెక్యూరిటీ గార్డు ఏ రకంగా ప్రవర్తించాడు, అతని బిహేవియర్ ఎలా ఉందనేది ఆ వీడియో రిలీజ్ చేసినట్లయితే అక్కడ ఎవరిది తప్పులు అనేవి వారు ఎందుకు నరేష్ గారు అట్లా రియాక్ట్ అయ్యారనేది అది తెలుస్తుంది. కాబట్టి ఏపీ గవర్నమెంట్ సీఎం గారు దీంట్లో చొరవ తీసుకొని మా న్యాయ బ్రాహ్మణులకు ఇచ్చిన సముచిత స్థానానికి జరుగుతున్న వివక్షని తప్పకుండా ఖండించి మా అభ్యర్థులకి పాలక మండలిలో తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము. ఆ స్పాట్లో ఒక ఏఈఓ గారు ఉండి కూడా
వారు సరిగా స్పందించినట్లయితే ఈ సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. అదే వారి అగ్రకులస్తులైతే గిన ఆయన ఎంబడే వెంకయ్య చౌదరి గారు రియాక్ట్ అయ్యి సద్దుమంత చేసేవాళ్ళు. తక్కువ కులము అనే ఇదిని అక్కడ కనపరచడం అనేది క్లియర్గా కనపడుతుంది. ఓట్లు వేసిన వాళ్ళల్లో మా వాళ్ళు 20 లక్షల మంది రాష్ట్రంలో నాయ బ్రాహ్మణులు ఓటు వేశారండి ఈ కూటమి ప్రభుత్వానికి. కాబట్టి మమ్మల్ని మా అభ్యర్థుల్ని చిన్నచూపు చూసినట్లయితే కన్నా అది పద్ధతి కాదని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వారిపై యాక్షన్ తీసుకొని ఆ ఏఈఓ గారు కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా మా పాలక మండలి సభ్యులకి తగిన గౌరవం ఇస్తారని చెప్పి మిగతా పాలక మండలి సభ్యులతో పాటు మా వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తూ మా వాళ్ళని ఉన్న సమస్యలను కూడా అక్కడ పరిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. రాజకీయ నాయకులు గుర్తించినట్టుగానే అధికారులను మొత్తం గౌరవించాలని మరి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ నాయ బ్రాహ్మణుల్ని చిన్న చూపు చూడొద్దండి. నాయ బ్రాహ్మణులు అనేవాళ్ళు ఈరోజు 4 రంగాల్లో కీలకంగా ఉన్నారు. వృత్తి రంగంలో ఉన్నాము, వాయిద్య రంగంలో ఉన్నాము, క్షౌరశాల రంగంలో ఉన్నాము, ఆరోగ్యం సంబంధించి ఆర్ఎంపీల రంగంలో ఉన్నాము. నాయ బ్రాహ్మణులు తలుచుకుంటే ఒక ఏ సందర్భంలో కూడా 4 కోట్ల మంది ఏపీలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే మా షాపులకు వచ్చి చేయించుకునేదిలో ఉంటారు. ఒక విషయాన్ని ఒక ప్రభావితం చేసే స్థాయి సంఖ్య తక్కువ అవచ్చు, కానీ మా సంఖ్యాబలం తక్కువైన ప్రభావితం చేసే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని తక్కువ చేసి చూడొద్దని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తూ గ్రూప్ 2 పరీక్షల్లో రోస్టర్ విధానం తయారు చేసిన తరువాత పరీక్షలు నిర్వహించాలని అఖిల భారత యువజన సమైక్య మాజీ రాష్ట్ర కార్యదర్శి కె వీరారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ జరిగే గ్రూప్ 2 పరీక్షలు రోస్టర్ విధానం సరిచేసిన తర్వాత నిర్వహించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాలుగా గడుస్తున్న నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేదని డిఎస్సి ప్రకటనలో అలసత్వం వహిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో యువతికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని వీరారెడ్డి అన్నారు. డిఎస్సి వెంటనే విడుదల చేసి యువతకి ఉపాధి కల్పించాలన్నారు. ధర్నాకు సిపిఐ నగర సహాయ కార్యదర్శి శ్రీరామ శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. నిరుద్యోగ యువత పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాష, సలోమాన్, విజయరాజ్, సంపత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మేము అధికారంలోకి వస్తే అన్ని ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. 7 నెలలు పై అయిపోయింది, 8 నెలలు అయితా ఉంది. ఇవాళ నూతన విధానాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ బలవంతంగా పీక పిసికి దాన్ని నష్టాలు పాలు కల్పించి దాన్ని ప్రైవేట్ కంపెనీకి అమ్మటానికి ప్రయత్నించారు. అంటే మన యువతరం పోరాడు సాధించుకున్నటువంటి ఉక్కు పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ అదే, మనకి ఇది వేరే లేదు. దాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళు ఆత్మార్థంగా చెప్తున్నారు. మొన్న బడ్జెట్లో మేము 10,000 కోట్లు కేటాయించాం అది ఇదని. ఇది మన ఉద్యోగ కల్పన కోసం కాదు, ఆ ఫ్యాక్టరీని నిలబెట్టడానికి కోసం కాదు. ఏదైతే కాంట్రాక్టులకు అమ్మాలంటే అందులో కొంత రిపేర్లు చేసి ఆ రిపేర్లు చేసిన తర్వాత తక్కువ రేటుకి బయట కంపెనీలకు అమ్మడానికి, జిల్లాల కంపెనీలు అంటాం, కోట్ల కంపెనీలు అంటాం, అమ్మటానికి మాత్రమే. అది నష్టాల్లో లేకుండా లాభాల్లో ఉన్నాయి. ఎందుకంటే నేను మీకు చెప్తుంది, అందులో 3 యూనిట్లు ఉంటే ఆ 3 యూనిట్లు పనిచేస్తే ఇవాళ మొత్తం కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా కావాల్సినటువంటి పరిస్థితి. ఆ 3 యూనిట్లను పనిచేయనీయకుండా చేసి 1 యూనిట్ మాత్రమే అందులో పనిచేస్తూ ఉంది. దీనికి కారణం ఏంటయ్యా అంటే సొంత గనులు లేని కారణంగా. ఇనుప ఖనిజం కావాలి కదా, దానికి సొంత ఖనిజ గనులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటి మూసివేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ. ఖాళీలను కూడా సక్రమంగా ఫిలప్ చేయకుండా ఇలాంటి నిరుద్యోగుల జీవితాలతో నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికలు మార్చి 9వ తేదీన జరగనున్న నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల అధికారి చిల్లర సుబ్బారావు తెలిపారు. సివిఎన్ రీడింగ్ రూమ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో 19వ తేదీన 20వ తేదీన నామినేషన్ స్వీకరణ అయిపోయింది.
ఈరోజు ఉదయం 10 గంటలకు పరిశీలన అనంతరం నామినేషన్లు అధ్యక్ష పదవికి 9 మంది నామినేషన్లు వేశారు. ఉపాధ్యక్ష పదవికి 11 మంది నామినేషన్లు వేశారు. కార్యదర్శి పదవికి 6 నామినేషన్లు వేశారు. జాయింట్ సెక్రటరీ పదవికి 4 నామినేషన్లు వేశారు. కోశాధికారి అంటే ట్రెజరర్ పదవికి 10 మంది నామినేషన్లు వేశారు. ఈసీ మెంబర్స్గా 17 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ ఉపసంహరణ 21వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 1 గంటల లోపల నామినేషన్ ఉపసంహరణ జరుగుతుంది. ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న 22వ తేదీన అనగా రేపు మధ్యాహ్నం 1 గంటల లోపల నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంది. గడువు అనంతరం 2 గంటలకల్లా పోటీలో ఉన్న అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తాం. తరువాత 9వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఈ సందర్భంలో సభ్యులకు నేను తెలియజేసేది ఏమిటంటే, ఓటింగ్కి వచ్చేటప్పుడు క్లబ్ ఇచ్చిన ఐడెంటిటీ కార్డు కానీ, ఒకవేళ అది ఏ కారణం మీద కనిపించకపోతే ఏదైనా మీ ఐడెంటిటీ ఉండడానికి ఆధార్ కార్డు లాంటిది మీ ఫోటో బాగా ఉండేది దయచేసి తీసుకొని రండి పోలింగ్కు. ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ సంపదను కొల్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లోని గిరిజనులను దారుణంగా నక్సలైట్ల పేరుతో ఎన్కౌంటర్ చేస్తుందని వామపక్ష ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. అటవీ ప్రాంతాల్లోని గిరిజనులను ఖాళీ చేయించి అటవీ ప్రాంతాల్లోనే ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి కార్పొరేట్ కంపెనీలతో చేతులు కలిపి దుర్మార్గానికి ఒడిగడుతున్నారన్నారు. వామపక్ష, విప్లవ, దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు, అక్కడ నివాసం ఉంటున్న గిరిజనులను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు నక్సలైట్ల పేరుతో గిరిజనులను అమానుషంగా ఎన్కౌంటర్ చేస్తుందని అన్నారు. కార్పొరేటర్లకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు సైన్యాన్ని అటవీ ప్రాంతాల్లో దింపి అమానుషంగా దాడులు చేయిస్తున్నారని, వీటిని ప్రశ్నిస్తున్న వామపక్ష ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తూ జైల్లో పెడుతున్నారని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతంలో మారణకాండను సృష్టిస్తున్నది. ఈ మారణకాండలో అనేక మంది అమాయక గిరిజనులు ఈరోజు బలవుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆపరేషన్ కగార్ పేరుతోటి దేశంలో మావోయిస్టులని ఏరివేస్తాం, మావోయిస్టులని తుదముట్టిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతున్నారు, ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ మావోయిస్టులనే అణచివేత పేరుతోటి, మావోయిస్టులను హతమారుస్తాం అనే పేరుతోటి దాని వెనక కేంద్ర ప్రభుత్వం యొక్క అజెండా ఏదైతే ఈరోజు అటవీ ప్రాంతంలో దొరుకుతున్న సహజ వనరులు, అపారమైన ఖనిజ సంపద, ఈ సంపద మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలకి, విదేశీ కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పడానికి, ఈరోజు కారు చౌకగా దాన్ని అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో భాగంగానే ఈరోజు ఈ అటవీ ప్రాంతంలో ఈ మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నారు. సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఆపరేషన్ కగార్ను వెంటనే రద్దు చేయండి. ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈరోజు అటవీ ప్రాంతంలో జరుగుతున్న మారణ హోమాన్ని వెంటనే నిలుపుదల చేయాలని మేము ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది జరగకపోతే ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు వస్తాయి. ప్రజా పోరాటాల్లో ఏ ప్రభుత్వమైనా, ఏ అధికారమైనా, ఎంత పెద్దవాళ్ళైనా ఈరోజు ఈ దేశంలో వాళ్ళకి తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు. ప్రజా పోరాటాలు, ప్రజలందరూ కలిసి రావాలి, జాతి సంపదని ఈ విధానాలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జీవి కొండారెడ్డి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు సంఘ నాయకులు చుండూరు రంగారావు, మోహన్, సాగర్, ఓపీడీఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో 6 నెలల కాలంలో ఇప్పటికీ 358 మంది మావోయిస్టుల్ని హత్య చేశామని ప్రభుత్వం బాహాటంగా ప్రకటించింది. నిజానికి ఇందులో మావోయిస్టులు ఎవరో, మావోయిస్టులు కానిదెవరో కూడా ఈనాటికి స్పష్టంగా భారత ప్రజానీకానికి తెలియదు. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఇవాళ 6 నెలల పాప కూడా ఈ చనిపోయిన వారిలో ఉందంటేనే భారత ప్రభుత్వం ఎంత నిర్దయగా, నిరంకుశంగా ఈ హత్యాకాండకు పాల్పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కగార్ పేరుతోటి అటవీ సంపదని కార్పొరేట్లకు అప్పచెప్పే ఒక ఎజెండాతోటి ఇవాళ మావోయిస్టు నిర్మూలన పేరుతోటి ఆదివాసుల మీద ఈ హత్యాకాండకి పూనుకుంటుంది. అందువల్ల తక్షణమే ఈ హత్యాకాండని నిలిపివేయాలి.
రాజ్యాంగ చట్టబద్ధ హక్కులు కూడా హరిస్తున్నటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం విడనాడాలి. ఈ పద్ధతిలో ఇదే విధంగా కొనసాగితే ఇది మావోయిస్టులకి ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగా కాకుండా భారత ప్రభుత్వానికి ప్రజల మధ్య సంబంధంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. అటవీ సంపద ఆదివాసులదే కాదు, భారత ప్రజలది. భారత ప్రజల సంపదని ఇవాళ కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ కగారికి వ్యతిరేకంగా దళిత, ప్రజాస్వామిక, వామపక్ష విప్లవ శక్తులన్నీ కూడా కలిసి ఇవాళ దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి. ఆదివాసీ ప్రాంతంలో అటవీ హక్కుల రక్షణ కోసం తమ యొక్క మనుగడ కోసం పోరాడుతున్న ఆదివాసులకి మద్దతుగా నిలుస్తున్న వారి మీద అణచివేతకు పాల్పడటం అనేది అన్యాయకరమైన విషయం. రాజ్యం, కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో మిలిటరీ ఉందనే పేరుతో దమనకాండకు పాల్గొనడం అనేది అన్యాయం. ఏమైనా దండకారణ్యంలో ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఈ మారణకాండని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని సిపిఎం సంపూర్ణంగా బలపరుస్తుంది. దామచర్ల సక్కుభాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాతృభాష గొప్పతనం గురించి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి కళ్యాణి వివరించారు. అనంతరం తెలుగు శాఖ అధ్యక్షులు మాతృభాష గొప్పతనం గురించి వివరిస్తూ తెలుగు భాష తీయదనం గురించి వర్ణించారు. అధ్యాపక బృందం తమ అమూల్యమైన సందేశాలు అందించగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. కుమారి అంజనా సాయి తేనె కన్నా తీయనిది తెలుగు అంటూ చక్కగా నాట్యం చేయగా, ఫస్ట్ బీకాం నుండి కుమారి శ్రావణి సోది చెబుతానమ్మా సోది అంటూ మాతృభాష నిర్లక్ష్యం చేయవద్దునని తెలిపారు. సెల్ ఫోన్లను అనవసరంగా వాడవద్దునని హాస్యాభరితంగా సందేశం ఇచ్చారు. తెలుగు శాఖ అధ్యక్షులు పి యామిని అమ్మాజీ, భౌతిక శాస్త్ర అధ్యక్షులు డాక్టర్ ఇందిరా, సుష్మా తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు భాగ్యనగర్ బద్రిల్ల పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు షేక్ మహబూబ్ పిల్లలకు మిఠాయిలు, పండ్లు అందజేశారు. ప్రతి నెల బద్రిల్ల ఆశ్రమ పాఠశాలలో పండ్లు, మిఠాయిలు వారికి కావలసిన వస్తువులను అందజేస్తున్నట్లు మహబూబ్ తెలిపారు. బద్రిల్ల పాఠశాల పిల్లలకు ఎప్పుడు ఏ అవసరమైనా దోస్తీ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు నత్తల శ్రీనివాసరావు, ఎస్కే భాషా, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
బదిలీల పాఠశాలలో ఫేర్వెల్ ప్రోగ్రాం సందర్భంగా మేము మా దోస్తీ ఫౌండేషన్ తరపున ప్రతి నెల కూడా ఇక్కడ బదిలీల పాఠశాలలో పిల్లలకి ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని విధాలుగా ప్రతి నెల అందిస్తున్నాము. అలాగే ఈ నెలలో కూడా ఇద్దామని చెప్పి మనస్ఫూర్తిగా అనుకున్నాను. మా దోస్తీ ఫౌండేషన్ తరపున ఎప్పుడు కూడా ఈ బదిలీల పాఠశాలకి ఈ పిల్లలతో మాకు అనుబంధం ఎంతో పవిత్రమైంది. ఇది వాటితో పాటు ఈ టీచర్స్ కానివ్వండి, స్టాఫ్ కానీ ప్రతి ఒక్కళ్ళు, ప్రిన్సిపాల్ సార్ వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, మాకు బాగా ఆప్తమిత్రులు, వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ ఇలాంటి పేదవాళ్ళకి అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా ఎన్నోసార్లు చేసి ఉన్నాం. బొమ్మరిళ్ళు కానివ్వండి, పోతే మన ఎక్కడైనా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు నెక్స్ట్ ఎల్లుండి పీవీఆర్లో కూడా పిల్లలకి దాదాపు 200 మందికి ప్యాడ్స్ కానివ్వండి, మామూలుగా ఈ పెన్ను ప్యాడ్స్ అన్నీ ఇస్తున్నాము మా దోస్తీ ఫౌండేషన్ తరఫున. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పెద్ద మనసు చేసుకొని ఇలాంటి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ వాళ్ళకి అండగా ఉంటుంది మనస్ఫూర్తి తెలియజేస్తా ఉన్నాను. మహబూబ్ గారు ఇట్లాంటి కార్యక్రమంలో ఒంగోలులో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అతనికి దేవుడు ఎంతో మంచి మనసు ఇచ్చి ఈ బీదవాళ్ళు అని అతని దగ్గరికి పోయి ఏమి కోరినా కూడా కాదనకుండా అతని శక్తి వంచ లేకుండా చాలా మంచి సహాయం చేస్తున్నారు. ఈ మహబూబ్ గారు మాకు చాలా ఆత్మమిత్రుడు, చాలా మంచివాడు. ఇతను బీదవాడంటే మామూలుగా చూస్తూ ఉన్నాడు. ఈ చదువుకున్న పిల్లకాయలంటే ఇంకా చాలా ఇష్టముగా అది ప్లాట్స్ కానీ పుస్తకాలు కానీ 10వ తరగతి పిల్లకాయలకి ఏ సహాయం కావాలని కూడా అడిగి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి మా పాఠశాలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వారు ప్రతి నెల వారు విధిగా మా పాఠశాలకి ఫ్రూట్స్ పంపిణీ, ఇంకా ఏదైనా సహాయం కావాలన్నా కూడా మాకు చెప్పండి అని పదే అడుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఫోన్లో వారితో కాంటాక్ట్ చేస్తూ ఈ పిల్లల మంచి చెడ్డల గురించి మామూలుగా అడుగుతుంటారు. వారందరూ కూడా సంతోషంగా ఉండాలి సార్, వాళ్ళు సంతోషంగా ఉంటే మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం, ఇటువంటి పిల్లలకు సేవ చేయడంలో ఉన్న తృప్తి ఇంకొక దాంట్లో రాదు సార్ అని ప్రత్యేకంగా కూడా చెప్పేవాళ్ళు. ఆ విధంగా మా పాఠశాలతో అనుబంధం ఏర్పాటు చేసుకొని ఈ పిల్లల అభిమానానికి వీరు పాత్రులైనందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారితో అనుబంధం ఇలాగే కొనసాగాలని మరి మేము కోరిన వెంటనే వారు ఇవాళ బాగా చదువుకోవాలి మీరు, బాగా ఉద్యోగ సంపాదించాలి. ఇక మా జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులు ఉబ్బా అశోక్ ఆధ్వర్యంలో ఎంసీఏ భవన్లో ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ కంపెనీ జర్నలిస్టులకు 15 లక్షల విలువైన యాక్సిడెంట్ ప్రమాద బీమా పాలసీలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు మేకపాటి మాల్యాద్రి, జిల్లా అధ్యక్షుడు ఉబ్బా అశోక్ మాట్లాడుతూ నిరంతరం పత్రికేయుల వృత్తిలో గడిపే జర్నలిస్టులకు అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే 15 లక్షల రూపాయల ప్రమాద బీమా వారి కుటుంబ సభ్యులకు అందే విధంగా ఈ పాలసీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సభ్యత్వం కలిగిన జర్నలిస్టులకు ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు బొడ్డు శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు వల్లపు శేషు, టి శైలజ, వారధి సుబ్బారావు, ప్రతాప్ రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరికీ ప్రమాద బీమా కింద ఇన్సూరెన్స్ను చేయడం జరుగుతుంది. 15 లక్షల పాలసీని మేము ఈరోజు
మా సభ్యులందరికీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బయట వివిధ కార్యక్రమాలకు తిరుగుతూ బండ్ల మీద తిరుగుతూ ఉంటారు. కానీ ఏదైనా ప్రమాదశాస్తు జరిగినా కూడా ఎవరికి పట్టించుకునే దాఖతలు లేరు. కావున మా సభ్యులందరికీ మేమంటూ మా యూనియన్ తరపున పాలసీని ఏర్పాటు చేసి మేము కూడా భరోసాగా నిలవడం కోసం మేము మా సభ్యులకి ఈరోజు ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుందని కోరుకుంటున్నాను. నా పేరు మేకపాటి మాల్యాద్రి, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ని. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా శాఖ ఎన్నికలు జరిగినాయి. ఈ శాఖకి ప్రకాశం జిల్లా శాఖకి ఉబ్బ అశోక్ అధ్యక్షులైనారు. ఈ సందర్భంగా మా జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా కట్టాలని ఒక నిర్ణయించుకుందంటే, జర్నలిస్టులందరూ అందరూ బండ్ల మీద తిరుగుతుంటారు. ఏదో ఒక అనుకోని పరిస్థితులు ఏదో సందర్భంలో యాక్సిడెంట్లు అవుతుంది. అందుకని అప్పుడు ఎవరు ఆదుకునేవారు. అందుకని మేమందరం మా అసోసియేషన్ తరఫున జర్నలిస్టులందరికీ జనరల్ పాలసీ 15 లక్షల రూపాయలు కడతాను. అందుకని ఇదందరూ జర్నలిస్టులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఏదో ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశం మీద అన్ఎక్స్పెక్టెడ్ గేమ్లు జరిగినప్పుడు ఎంతో కొంత బాధ్యతాయుతంగా మన జర్నలిస్ట్ సోదరులకి వాళ్ళ కుటుంబానికి తోడ్పాటు కల్పించే విధంగా పోస్టల్ ఇన్సూరెన్స్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక 750 రూపాయలు 800 రూపాయలు కట్టుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ గేమ్ జరిగితే వాళ్ళకి ప్రమాద ఇన్సూరెన్స్ కింద 15 లక్షల దాకా వస్తుంది. అది ఎంతో కొంత మన కుటుంబ సభ్యులైనటువంటి జర్నలిస్ట్ వృత్తులు తిరుగుతున్న పిల్లకాయలకు కానీ జర్నలిస్టులకు కానీ కొంత భరోసా కల్పించడానికి ఏపీఈజీయు యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇది ఉపయోగించుకొని జర్నలిస్ట్ వృత్తిలోనే కాకుండా మనకంటూ కొంత భరోసా ఇచ్చినటువంటి ఏపీఈజేఏ యూనియన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. నేర్చుకోవడానికి ప్రయత్నించకపోతే నీకు సాయం చేసే వాళ్ళుండరు. తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటే నిన్ను ఆపేవాళ్లుండరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.